మధ్యలో చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 మహోన్నతుడ పరిశుద్ధుడ పరలోకమందున నీకే స్తోత్రాలు. ఉన్నవాడు అనువాడు కనుక నీకే స్తోత్రాలు ప్రభా ప్రోగ్రాం మీరే దర్శించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్క బిడ్డ పైన మీరే మీ రక్షణ కలిగించమని ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్క బిడ్డ పైన మీ ఆశీర్వాదాలతో గుమ్మరించమని ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్క బిడ్డ పైన ప్రభా మీ నామానికి మహిమ కలుగును కాకని ప్రార్థిస్తుంది. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని క్రీస్తు ఘనమైన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో బ్లెస్ వచ్చి సింగల్ సాంగ్ పాడుతాం. హృదయం పొంగెను. ఈ లోకమంత నేను వెదకినా నీ దయ ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. తెలుసుకున్నాను ఇది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను.
థ్యాంక్ యూ బ్లెస్సీ, మంచి పాట పాడినందుకు. ఇప్పుడు నెక్స్ట్ పూజాకి వచ్చి 10 వర్డ్స్ అడుగుతుంది. రెడీనా అందరూ? సామెతలు నీతి సూత్రే 13-23. సామెతలు నీతి సూత్రే 13-23. नेक्स्ट 2 तिमोथी 2:19. दूसरा तिमोथी 2:19. ఆదికాండము ఉత్పత్తి 24:10. ఆదికాండము ఉత్పత్తి 24:10. पहला योहान 3:24. पहला योहान 3:24. మొదటి యోహాను 3:24. జకర్యా 11:10. జకర్యా 11:10. జకర్యా 11:10. ఎజ్రా 6:15. ఎజ్రా 6:15. యోధా 22. యూదా 22. ఇర్మియా 17:9. ఇర్మియా 17:9. 17:9. ఇర్మియా 17:9. లేవియా కాండము 11:41. లేవియా 11:41. 41. మీకా 5:9. మీకా 5:9. మీకా 5:9. మీకా 5:9. థ్యాంక్ యూ అక్క, మంచి వర్డ్స్లో అడిగినందుకు. ఇప్పుడు నెక్స్ట్ ఆదిత్య వచ్చి సాంగ్స్ క్వశ్చన్స్ అడుగుతాం. అందరికి వందనాలు. ప్రెస్ రెడీ అందరు స్టార్ట్ అన్న స్టార్టా రెడీనా? రాజులైనా యాజకునిగా నన్ను పిలచిన నా దేవా, కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే ఉన్న బాధలను పంచుకొనే బంధువే నీవయ్యా,
నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా. బాధలను పంచుకొనే బంధువే నీవయ్యా, నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా. బాధలను పంచుకొనే బంధువే నీవయ్యా, నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా. నీ ప్రసన్నతనే చూచుటకు, నీ ఆలయమును ధ్యానించుటకు, నీ ప్రసన్నతనే చూచుటకు, నీ ఆలయమును ధ్యానించుటకు, హృదయ వాంఛను తీర్చువాడా, హృదయ పాలకుడా. ఏది వెననోర్చుకొని ఈ దీన దరిద్రునికై, ఏది వెననోర్చుకొని ఈ దీన దరిద్రునికై, వెననోర్చుకొని ఈ దీన దరిద్రునికై, దివిలో నీకున్న మహిమను విడచి దీనులపై దయ చూప దిగి వచ్చినావే. పాపులను రక్షించుట కొరకే అర్పించినావే నీ ప్రాణమును. పాపులను రక్షించుట కొరకే అర్పించినావే. ఫస్ట్ టైం కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా, నీ ఉంటే నాకు ఏ భయము లేదయ్యా. దేవుడు ఎవరయ్యా, నీ ఉంటే నాకు ఏ భయము లేదయ్యా.
పలుమాలువై తొలగినాను పరలోక దర్శనము నుండి. పలుమాలువై తొలగినాను పరలోక ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం థ్యాంక్ యూ అద్విత, మంచి సాంగ్స్ క్వశ్చన్ అడిగినందుకు. ఇప్పుడు ప్రభుదాస్ వచ్చి వాక్యం చదువు. మనం విశ్వాసం కొరకు కొన్ని అవదత్తుందా? విశ్వాసము అంటే ఏమి? మన కంటికి కనిపించనిది దృఢంగా నమ్మడమే విశ్వాసము. విశ్వాసము గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇబ్రిక రాస్పత్ర 11 అధ్యాయ 1 వచనం తెలుగులో చదవండి. ఆమేన్. ఇక్కడ విశ్వాసము, నిరీక్షణ రెండు కనబడుతున్నాయి మనకి. విశ్వాసం అనగా మన తండ్రి, పరలోకమందున్న తండ్రి మనం మరణించిన తర్వాత మనం అందరం తండ్రి వద్దకే వెళ్తామని మనం ఏ రీతిగా అయితే నమ్ముతామో మన తండ్రి యొద్దకు మనం వెళ్తాము, అది విశ్వాసం. నిరీక్షణ అంటే క్రీస్తు మనల అందరినీ పరలోకమందు తీసుకొని పోతాడు, మరలా రాబోతున్నాడు అని ఆయన కోసం వేచి ఉండడమే నిరీక్షణ. అయితే మనం ఇంకా ముందు నేర్చుకుందాం ముంగట. క్రియలేని విశ్వాసము మృతము అంటే ఏమిటి? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ క్రియ లేని జీవితం విశ్వాసం మృతం అంటే మనకు క్రియ ఏ రీతిగా క్రియ చేయాలి అంటే బైబిల్లో మన ఎందరో మంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు చెప్పాను. కానీ సపోజ్ మన సమరశ్రీ శ్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉంటుంది. కానీ ఆమె ఇట్లా పారుకుంటా వచ్చి ఆయన వస్త్రాన్ని నేను ముట్టుకున్న ఎడల నేను స్వస్థపడతా, బాగుపడతా అని ఆమెకు ఏ రీతిగా అయితే విశ్వాసం ఉంటుందో దాన్ని అంటారు విశ్వాసం ఒక క్రియ ఈ రీతిగా ఉంటుంది. అదే మనం దేవుని పట్ల మనం నమ్మాలి. అదే మనం టెన్షన్, మన ప్రాబ్లము, మన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాని గురించి కూడా మనం దేవుని పైన విశ్వాసం పెడితే దేవుడు మన బాగు చేస్తాడు. అదే రీతిగా మన విశ్వాసం పరీక్షించబడాలి అనే మాట నేర్చుకుందాం. 1 పేతురు 1 అధ్యాయ 17 వచనం. पहला पेत्र 1 अध्याय 17 वचन. ఆమేన్. ఇక్కడ పక్షపాతం లేకుండా ఆమేన్. ఇక్కడ విశ్వాసంను మనం పరీక్షించాలి. ఏ రీతిగా బంగారం కన్నా విశ్వాసం అమూల్యమైన విశ్వాసం. శోధనలో అగ్ని చేత కాల్చబడి నిలిచినట్లయితే మన 17
నిలిచినట్లయితే విశ్వాసం మన పూర్తి అవుతుంది. ఏదైతే బంగారము కరిగించినప్పుడు అగ్నితో కాల్చినప్పుడు అయితే అది శుద్ధి చేయబడుతుంది, దానికి ఒక విలువ వస్తుంది, దానికి ఒక రేట్ వస్తుంది. అదే రీతిగా మన విశ్వాసం జీవితం కూడా అమూల్యమైనగా ఉండాలి. అంటే యథార్థంగా ఉండాలి, దృఢంగా ఉండాలి మన విశ్వాసం. మనం ఎక్కడ కృంగిపోకూడదు. బాధల్లో నాకు టెన్షన్లు ఉన్నాయి, ఎవరికి చెప్పినా ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు మనకి. అలా చేయకుండా మనం దేవుని పైన భారం వేసి విశ్వాసం ఉంచాలి. మనం నిజంగా క్రీస్తునందు ఉన్నవారమే అయితే మన జీవితాన్ని మనం విశ్వాసం పరీక్షించుకోవాలి. ఈ చిన్న మాటలు దేవుని దీవించును గాక. థ్యాంక్ యూ ప్రభుదాస్, మంచి వాక్యం చెప్పినందుకు. ఇప్పుడు లక్కన్ వచ్చి ఆఫ్నింగ్ సాంగ్ పాడతాడు. ఇప్పుడు అందరు నేర్చి నిలబడి కన్నుకలు సమర్పించుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు భయమేనా, నాకు దిగులేనా, నాకు భయం నాకు కీర్తేనా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారిని దొరికిన వాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచిన దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నాకు భయమేలా నా మెస్సయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడవి ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడవై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా.
నాకు దిగులేనా, నాకు చింతేనా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ లక్కన్, మంచి పాట పాడినందుకు. పూజాక ప్రార్థన చేయాలి. మీకు స్తోత్రములు. అద్వితీయుడా, అతి కాంక్షణీయుడా నా తండ్రి, నీకు వందనాలు నా ప్రభువా. ఇక్కడ నా తండ్రి ఆది నుండి అంతవరకు నా ప్రభువా మీరే అధ్యక్ష వహించి నా తండ్రి అయ్యా నా ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మీకే స్తోత్రములు నాయన. ఈ యొక్క PYPAలో నా ప్రభువా మేమందరము నా తండ్రి పాలు పొందడం చెప్పిన కృపకే మీకే స్తోత్రములు నాయన. తండ్రి ఇంకా మమ్మల్ని మీ యొక్క సన్నిధానంలో వాడుకోండి నాయన. తండ్రి మమ్మల్ని ఎదిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. జ్ఞానములో బుద్ధిలో నా ప్రభువా నీ యొక్క వాక్యం ఎలా వివరించాలో నా ప్రభు అది కూడా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రములు తండ్రి, మీకే వందనాలు నా ప్రభువా. ఇక్కడ నా తండ్రి ఈ యొక్క PYP ప్రోగ్రాంలో నా ప్రభు ప్రతి ఒక్కరు నా ప్రభు మీరే వాడుకుంటున్నందుకు మీకే స్తోత్రములు నాయన. ఇంకా ప్రజలు లేవుటకు మీరే సహాయము చేయండి. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి నాయన. మీ యొక్క PYPAలో నా ప్రభు పాలు పొందుకునే కృప మీరే దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి మీకే స్తోత్రాలు స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.